మగాడి ఈగో హట్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి. 3 to 4 years బ్యాక్ ఈ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఏం జరిగిందంటే రాత్రి పగల కష్టపడి లేబర్ పని చేసి భార్యను సివిల్స్ కి ప్రిపేర్ చేపిస్తే సివిల్స్ లో జాబ్ కొట్టిన తర్వాత వేరే సివిల్ సర్వీస్ ఆఫీసర్ తో రిలేషన్ లో ఉండి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఏం చెప్పిందంటే కట్నం కోసం ఇబ్బంది పెడతాడు అని చెప్పి కేసు వేసింది. అయితే ఈ అలోక్ మౌర్య అంటే ఈ భర్త ఎవరైతే ఉన్నాడో అతను కూడా రిటర్న్ కేసు వేసాడు. అతనేం వేసాడంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. ఈ న్యూస్ పక్కన పెడితే ఆఫ్టర్ 3 years తర్వాత ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న విధంగా ఇతను యూపీఎస్సీ క్రాక్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఇది అసలైన పురుషుడి లక్షణం అంటే. భార్యను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హెరాస్మెంట్ చేయకుండా చంపుతానని బెదిరించకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కొట్టి వాళ్ళ భర్తను వదిలేసిందో అదే సివిల్ సర్వీసెస్ లో జాబ్ కొట్టి చూపిపోతున్నాడు ఈ మనిషి. మగాడు ఆడదానికి ఎప్పుడైనా సరే అవసరానికి ఉపయోగపడతాడు, రాసి పెట్టుకోండి. భర్త రాత్రి పగలు కష్టపడి నిన్నలా చదివించి ఉద్యోగం కొట్టేలా చేస్తే చివరికి ఆయనకి ఏమి ఇచ్చావు? డైవర్స్ ఇచ్చావు. అది మిగిలింది ఒక మగాడికి నీ దగ్గర నుంచి. సో పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ హస్బెండ్ మీకు అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు మీరు కూడా మీ హస్బెండ్కి సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ గైస్.